రాధే నేను మీ ఆస్ట్రో రిత్విక్. ఇది కుండలి, ఇందులో మొత్తం 12 హౌసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనం 5th హౌస్ గురించి డిస్కస్ చేద్దాం. 5th హౌస్ వచ్చేసి పుత్రభావ, అంటే మన యొక్క కిడ్స్, మన పిల్లల్ని 5th హౌస్లో రిప్రజెంట్ చేస్తారనమాట. ఇంకా అదేవిధంగా 5th హౌస్లో ఏంటంటే మన యొక్క ఎడ్యుకేషన్, మన యొక్క లెర్నింగ్ ఎబిలిటీ, మన యొక్క క్రియేటివిటీ, మన యొక్క ఇంటెలిజెన్స్ అంతా 5th హౌస్లోనే రిప్రజెంట్ అయింది. ఇంకా స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ ఇది కూడా 5th హౌస్లోనే రిప్రజెంట్ అయింది అనమాట. ఇంకా మన లవ్ అఫైర్స్, రొమాన్స్ ఇది కూడా 5th హౌస్. ఇంకా 5th హౌస్లో వచ్చేసి ఏంటంటే మన యొక్క స్పిరిచువల్ మెరిట్స్ కానీ, పాస్ట్ లైఫ్ మెరిట్స్ కానీ, సాధన, మంత్ర సాధన కానీ, అంటే తాంత్రిక్స్ కానీ, లేక అగోరాస్ కానీ, ఇదంతా 5th హౌస్లో రిప్రజెంట్ అయింది. ఇప్పుడు ఉదాహరణకి మెర్క్యూరీ 5th హౌస్లో ఉందనుకోండి, వీళ్ళు స్టాక్ మార్కెట్లో కానీ అలా ఇన్వెస్ట్ చేస్తుంటే వీళ్ళకి ఇన్కమ్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కేతు 5th హౌస్లో ఉందనుకోండి, వాళ్ళు ఏదైతే చదువుతారో, కేతు ఏంటంటే డిటాచ్మెంట్ అనమాట. వాళ్ళు ఏదైతే చదువుతారో దానికి వాళ్ళు చేసే ఫీల్డ్ జాబ్కి కంప్లీట్ డిటాచ్డ్గా ఉంటాయి అన్నమాట, అంటే డిఫరెంట్గా ఉంటాయి అనమాట, ఆపోజిట్గా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు సన్ 5th హౌస్లో ఉందనుకోండి, సన్ 5th హౌస్లో ఉంటే వాళ్ళ పిల్లల మీద వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో దానికి రిటర్న్స్ బాగా వస్తాయన్నమాట. తర్వాత చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అది సన్ 5th హౌస్ అనమాట. ఇంకా జూపిటర్ 5th హౌస్ ఏంటంటే వెరీ గుడ్ పొజిషన్, ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. 5th హౌస్ వచ్చేసి ఎడ్యుకేషన్, నాలెడ్జ్ కాబట్టి. ఇంకా వీనస్ కూడా అంతే. వీనస్ ఏంటి, అసురుల గురువు అనమాట. సో వీనస్ 5th హౌస్లో ఉన్నా కూడా అంతే, వాళ్ళు ఏంటంటే చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా హైలీ స్కిల్డ్ పీపుల్, హైలీ క్రియేటివ్, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కువ లవ్ మ్యారేజ్కి దానికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రాహు 5th హౌస్లో ఉంటే ఏంటంటే వాళ్ళు కానీ లేదా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు కానీ 2 మ్యారేజెస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, రాహు 5th హౌస్లో ఉంటే. ఇదనమాట. సో ఇదే విధంగా ఈ 12 హౌసెస్లో ఫస్ట్ హౌస్లో వచ్చేసి మన యొక్క పర్సనాలిటీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సెకండ్ హౌస్ వచ్చేసి మన యొక్క వెల్త్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. థర్డ్ హౌస్ వచ్చేసి మన సిబ్లింగ్స్, మన హార్డ్ వర్క్, షార్ట్ ట్రావెల్స్ అది రిప్రజెంట్ అయితే. 4th హౌస్ వచ్చేసి మన మదర్, మన హోమ్, మన లగ్జరీ లైఫ్ అది రిప్రజెంట్ అయింది. అదేవిధంగా 5th హౌస్ వచ్చేసి కిడ్స్ రిప్రజెంట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఈ కుండలిలో వచ్చేసి మొత్తం 12 హౌసెస్ ఉంటాయి. మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు గ్రహాలన్నీ ఏ లొకేషన్లో అయితే ఉన్నాయో అది ఈ కుండలిలో 12 హౌసెస్లో రిప్రజెంట్ అవుతాయి అనమాట. మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో అది మన నక్షత్రం అయింది. అదేవిధంగా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో అది మన రాశి అయింది. అదేవిధంగా ఈస్టర్న్ హారిజన్లో ఏ రాశి అయితే ఉందో అది మన లగ్న కుండలి అయింది అనమాట. సో ఇదే విధంగా మనం ఫ్యూచర్లో డిఫరెంట్ హౌసెస్ గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రో రిత్విక్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. రాధే.